దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో భారీ బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చాలా మంది ముక్కలుగా పడి నేలపై కనిపించారు. అలాగే పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషాద ఘటన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబ్ బ్లాస్ట్ తో సమీపంలో ఉన్న మిగతా కార్లు కూడా మంటల్లో చిక్కుకొని కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం కారులో జరిగిన పేలుడు తీవ్రత సమీపంలో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైతం పూర్తిగా దగ్నమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన కళ్ల ముందే ముక్కలైన శరీర భాగాలు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డాయని ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. పేలుడు శబ్దానికి తన చెవులు 2 నిమిషాల పాటు మూసుకుపోయాయని వణుకుతున్న స్వరంతో ఆ వ్యక్తి తెలిపాడు.